భారత్ మాతాకి జై. ఈరోజు ఏదైతే భీమ్గల్లో బంద్ నిర్వహించడానికి గల కారణం ఏదైతే ఉన్నదో, కాశ్మీర్ లోపల పెహల్గాం లోపల ఏదైతే తీవ్రవాదులు ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేసి హిందువులను మాత్రమే హత్యాకాండ గావించి ఘోరంగా చంపడం జరిగింది. దీనిని మా పరిషత్ తరఫున, మా విశ్వ హిందూ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాకు గుణపాఠం అనుకుంటున్నాం. ఎందుకంటే రేపటి దినం మేము ఏ విధంగా ఐకమత్యమై వాళ్ళని ఎదిరించడానికి సిద్ధం కావాలో వాళ్ళు మాకు ఒక హెచ్చరిక ఇచ్చినట్టుగా అనుకుంటున్నాం. ఇది మామూలుది కాదు. రేపటి దినం ప్రపంచం లోపల ఎక్కడ కూడా దీన్ని సహించేది లేదు, సహించరు కూడా ఎవరు. ఎన్నో దేశాలు ఈరోజు మనకు మద్దతుగా నిలబడ్డాయి. దాంతోపాటు ఎన్నో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దీనికి సంఘీభావం చెప్పడం జరుగుతున్నది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇదే విధంగా మనం ఇక ముందు కూడా ఐకమత్యంగా ఉందాం. ప్రపంచ దేశంలో ఎవరైనా మనకు ఇలాంటి హాని తలపెడితే ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికి కూడా హెచ్చరిక ఆధారంగా తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇక ముందు ప్రపంచ పటం లోపల ఇలాంటి ఎవ్వరు కూడా చేస్తే మాత్రం సహించేది లేదు. వాళ్ళని మాత్రం తప్పకుండా గుణపాఠం జరుగుతుంది. ఈ దేశం వారి పర్య చర్య తీసుకుంటుంది. ప్రపంచ పటంలోనే వాళ్ళని లేకుండా చేస్తుంది. ఇది మా ప్రభుత్వం యొక్క గట్టి హెచ్చరిక. ఆల్రెడీ సందేశం పంపిందున్నది. ఇక ముందు కూడా చెప్తున్నాం, ఇది మామూలు విషయం కాదు. చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని పట్ల మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. దీనిని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి దుండగులారా, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మీ అందరికీ పెద్ద హెచ్చరిక. రేపటి దినం మీ ప్రపంచ పటం లోపల మీరు ఎక్కడ కనబడద్దు, ఉండద్దు. ఉంటే మాత్రం మీ యొక్క శవాలు తప్ప ఏమీ మిగుల ఈ ప్రపంచం లోపల అని మాత్రం ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.